ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బతకదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగన్ గారు దువ్వాడ నాకు తెలుసు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి పారిపోతావని అన్న. ఇప్పుడు వచ్చి ఒక 5 సార్లు ప్రెస్ మీట్ పెట్టావు కదా. ప్రెస్ మీట్ పెట్టి మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకి ఒక్కసారి సమాధానం చెప్పావా? క్లియర్గా అడుగుతున్నారు కదా. నువ్వు ఢిల్లీ వెళ్ళావు కదా, ఢిల్లీ దేనికి వెళ్ళావు అసలు? అక్కడ ధర్నా చేసావు కదా. నువ్వు చెప్పే 36 మంది ఎవరో వాళ్ళ డీటెయిల్స్ ఏంటని చెప్పేసి ఒక పక్క మీడియా ప్రతినిధులు అడుగుతూ ఉంటే దండం పెట్టి వెళ్ళిపోతావు. నీకన్నా సిగ్గు శరమైనా ఉందా అసలు? ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి పైన, ప్రభుత్వం పైన, లేదంటే నారా లోకేష్ గారి పైన విష ప్రచారం చేయడం తప్పితే నువ్వు అసలు దేనికి వెళ్ళావు అక్కడికి? అదొక ప్రెస్ మీటా? దాన్ని ఎవడన్నా ప్రెస్ మీట్ అంటాడా? ప్రెస్ మీట్ అంటే ఏంటి తెలుసా నీకు అసలు? దానికన్నా అర్థమన్నా తెలుసా నీకు అసలు? ప్రెస్ మీట్ అంటే మనం చెప్పాల్సింది మనం చెప్పిన తర్వాత మీడియా ప్రతినిధులకు ఉన్న ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానం కూడా చెప్పాలి. దాన్ని ప్రెస్ మీట్ అంటారు. మీడియా ప్రతినిధులు కూడా వాళ్ళ వ్యక్తిగతకు సంబంధించినో లేదంటే వారి పర్సనల్ క్వశ్చన్లు అడగరన్నా. ప్రజల్లో ఉన్న సందేహాలు ఏవైతే ఉన్నాయో వాటినే మిమ్మల్ని అడుగుతారు. అయ్యా నువ్వు గతంలో ఢిల్లీలో ధర్నా చేసావు కదా 36 మంది అని చెప్పేసి ప్రభుత్వ హత్యలు అన్నావు కదా, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి? ఆ హత్యలు వెనుకున్న వ్యక్తులు ఎవరు? ఒకవేళ వాళ్ళకి మీకు ఏం సంబంధం అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటే దండం పెట్టి వెళ్ళిపోతున్నాడు. ఇది 5వ సారి పారిపోవడం. ఎవరైనా ఒక క్వశ్చన్ తిరిగి అడిగితే ఎమ్మటి దండం పెట్టేస్తాడు. దండం పెట్టే కానీ వెనకాల నుంచి పేటీఎం కుక్కలు జై జగన్ అనగానే దండం పెట్టేసుకుంటే వెళ్ళిపోతాడు అంతే. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే ఒట్టు అదొక ప్రెస్ మీట్తో నీ బతుకు సీడ. ఏ రోజైనా కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగాం మనం? దానికి మాత్రం సమాధానం చెప్పడం పెద్ద పెద్ద ముద్ర మాటలు. దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారిని చేర్చాలి, లోకేష్ గారిని చేర్చాలి. సరే మరి గతంలోని మీ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు. మరి ఆ కేసులో ముద్దాయిలో నువ్వు ఎందుకు లేవు అసలు? నువ్వు ఎందుకు లేవయ్యా? తోట చంద్రయ్య మాచర్ల మీ పార్టీ నాయకులే, నువ్వెందుకు లేవు ముద్దాయి కింద? పొద్దుటూరులో ఒక సంఘటన జరిగింది, నందం సుబ్బయ్య, ఎందుకు లేవు నువ్వు అందులో ముద్దాయి కింద? ఇంకా అనేక సంఘటనలు జరిగినాయి, ఒకటి కాదు కదా, కొన్ని వందల సంఘటనలు జరిగినాయి కదా. అందులో నువ్వు ఎన్ని కేసుల్లో ముద్దాయిగా ఉన్నావు? నువ్వు కొద్దిగా బుర్రవాడు, పెచ్చ మాటలు మాట్లాడము. అక్కడికి వెళ్ళి ఒక్కొక్కసారి నేను చూస్తా ఉంటే ముఖం మీద కాంటించి ఉమ్మేయాలనిపిస్తుంది. నువ్వేం మాట్లాడతావు, ఎందుకు మాట్లాడతావు, నీకు అర్థం లేకుండా మాట్లాడతావు. అరే ప్రెస్ మీట్ పెట్టి మీడియా ప్రతినిధి అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేదు, నీకు ప్రెస్ మీట్ ఎందుకయా? అంటే ప్రెస్ మీట్ అనగానే మీడియా ప్రతినిధి ఎందుకు వస్తారో నువ్వు చెప్పే సొల్లు వినడానికి వస్తారు అనుకుంటున్నావా? వాళ్ళకి కొన్ని క్వశ్చన్లు ఉంటాయి, వాళ్ళకు కొన్ని అనుమానాలు ఉంటాయి, వాటికి సంబంధించిన ప్రశ్నలు వాళ్ళు అడుగుతారు, ప్రజల తరపున అడుగుతారు. అడిగిన దానికి సమాధానం చెప్పగలగాలి తప్పితే పారిపోతే ఎట్లా దండం పెట్టి పారిపోతే ఏమర్థం, ఏమనుకోవాలి? ఎక్కడ శవం కనబడితే అక్కడికి వెళ్ళిపోవాలా? ప్రెస్ మీట్ అని చెప్పేసి ఒకటి పెట్టాలా? చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడేయాలా, బురద జల్లేయాలా, గొక్కెట్టి ఏడిసేయాలి మనం అక్కడ, మళ్ళీ పారిపోవాలి. ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగితే సరిపోతే పారిపోవాలి. ఎందుకంటే అది స్క్రిప్ట్లో లేదు, అది ముందు ప్రిపేర్ అవ్వలేదు మనోడు. ప్రిపేర్ అవ్వకుండా అక్కడికి వచ్చేస్తాడు. తాను ఏదైతే మాట్లాడాలనుకుంటున్నాడో అదే మాట్లాడతాడు, అదే ప్రిపేర్ అవుతాడు. అది ఒక పూట పట్టుద్ది ప్రిపేర్ అవడానికి. చదివి 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 బట్టి 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 మీరు కావాలంటే బాగా గమనించండి. మధ్యలో ఎప్పుడైనా డిస్టర్బ్ చేస్తే అక్కడితో ఆగిపోద్ది అంతే. ఆ బండి ఇంకా అక్కడి నుంచి కదలతావు. మళ్ళీ అప్పుడు మీడియం మీద ఏడ్చేస్తాడు. అడిగిన వాళ్ళు ఏబిఎన్, టీవీ5, ఈనాడు సంబంధించిన వ్యక్తులు కాకపోయినా సరే మీరు ఏబిఎన్, టీవీ5, ఈనాడు అని చెప్పేసి వాళ్ళ పైన బురద జల్లేసి నేనేం మాట్లాడుతాను నేనే మర్చిపోయినా అంటాడు అక్కడ. నీ తెలివితేటలు తగలట. ఈ బురద జల్లే కార్యక్రమాలు మానేయి, ఎప్పటికైనా తగ్గించుకున్నా. ప్రజలు నవ్వుకుంటారు నేను చూసి. దాన్ని ఎవడో ప్రెస్ మీట్ అని చెప్పని అండవు, దాన్ని ఎవడో ప్రెస్ మీట్ అని అండవు. అదొక ప్రెస్ మీటా? అధికారంలో ఉన్నప్పుడు అదే ఏడుపు, అధికారంలో లేనప్పుడు అదే ఏడుపు. సమాధానం మాత్రం చెప్పు. ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్తావు కదా అని చూస్తావన్నా. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఆ ఢిల్లీలో ఏడ్చినప్పుడు అంతే, ఇక్కడ అంతే.
ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్తాడేమో అని చూద్దాం. ఎప్పుడు చెప్పు. కరెక్ట్ గా క్వశ్చన్ స్టార్ట్ అవగానే 2 చేతుల పైకి దండం పెట్టేస్తావు. జై జగన్ అంటారు, పక్కకి వెళ్ళిపోతాం అంతే ముఖం తిప్పుకొని. టైం అయిపోతుంది, వెళ్ళిపోవాలి. పీకి పని ఉంది మాకు అక్కడ. మరి పీకతానికి వెళ్ళావు అక్కడికి. సమాధానం చెప్పడానికి కాదు వెళ్తా. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేవు అంటే నువ్వు చల్లాల్సిన బురదంతా చల్లేసి దండం పెట్టి వెళ్ళిపోతాడు అంతే. అది దానికి సమాధానం చెప్పాయా అంటే దానికి సమాధానం చెప్పడు. అడిగినా సరే, పిలిచినా సరే, సార్ 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 దీనికి సమాధానం చెప్పండి అని పిలిచినా సరే మళ్ళీ వెనక్కి తిరిగి చూడ ఒట్టు, వెనక్కి తిరిగి చూస్తే ఒట్టు. మరి ఆ మాత్రం మనం పేదతానికి వెళ్ళాం అక్కడికి అంటే నీ ఏది పడుతుంది మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడమేనా? ఒక్కొక్కసారి నేను చూస్తా ఉంటే నీకేమైనా పిచ్చి పట్టిందేమో అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నువ్వు మాట్లాడే మాటలు వింటా ఉంటే ఇంక ఈ మాటలు మానేయి, అప్పబాయ మాటలు మానేయి. ఈసారైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు నీ మాట్లాడడం పూర్తి అయిపోయిన తర్వాత మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. కొద్ది గౌరవంగా ఉంటుంది. ఇప్పటికే నీ పైన ఒక ముద్ర ఉంది. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేడురా. స్క్రిప్ట్ లేకపోతే మాట్లాడలేడు, పేపర్ మొక్క లేదే మాట్లాడలేడు. అంటే ఈ మధ్యన పేపర్ పట్టుకోవట్లేదు, ముందే ప్రిపేర్ అయిచేస్తున్నా కాబట్టి. అంటే అప్పటికప్పుడు ఏదైనా ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు అనే ముద్ర ఉంది. కొద్దిగా దాన్ని దృష్టిలో పెట్టుకున్నా సరే ఇక నుంచి అయినా మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఏడుపులు మానే. ఎంతసేపు ఈ మధ్యన కొత్త పాఠం పట్టుకున్నాడు. నారా లోకేష్ గారు జమ చేసేస్తున్నాడు అంతే. రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ ఏదో జరిగిపోతుంది, మా కార్యకర్తలందరినీ చంపేస్తున్నారని చెప్పేసి. వాళ్ళకి అక్కడ వ్యక్తిగతంగా ఎన్ని గొడవలు ఉన్నాయో మనకు తెలియదు, ఏం జరిగిందో మనకు తెలియదు. నువ్వు జల్లాలనుకున్నావు, బురద జల్లాలంతే. వెళ్ళిపోతాడు పని కొట్టుకొని. అదే దరిద్రమే కానీ శవం కనబడితే గద్ద కన్నా ముందు వెళ్ళిపోతావన్నా. ఇంచుమించు గద్దలాంటాడువే నువ్వు. ఎప్పుడు ఎక్కడ ఎవరు చనిపోతారా, మనకు ఒక శవం కావాలా రాజకీయానికి, రాజకీయం చేయడానికి మనకు ఒక శవం కావాలని చెప్పి ఎదురు చూస్తావు. శవం దొరికిందంటే ఎంత దూరాన్ని ఉన్నా ఎన్ని పనులు ఉన్నా కానీ ఆపేసుకున్నా శవం దగ్గరికి వాలిపోతావన్నా.